నమస్తే దోస్తులు, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి మేము వనభోజనాలకు పోయినాం కదండి. వీడియో నేను ఉసిరి చెట్టుకు పూజ చేస్తున్నా. మా ఫ్రెండ్స్ మళ్ళీ మా ఆంటీ వాళ్ళందరం కలిసి వనభోజనాలకు వెళ్ళాం కదా, మీరు షార్ట్లో చూడొచ్చు. అందరం కలిసి ఫస్ట్ ఉసిరి చెట్టుకు పూజ చేసినాం. పూజ చేసినాక తర్వాత మా అత్తయ్యకు అమ్మవారు వస్తుంది కదా, ఆమెను అందరూ కాలు మొక్కుతున్నారు. ఎందుకంటే ఇవి కొంచెం పెద్దవాళ్ళకు మొక్కితే మంచిది అని అన్నందుకు మా అత్తయ్యది వచ్చి అందరూ మొక్కిండ్రు. ఇక ఆంటీ వాళ్ళందరినీ మేము కూడా అందరినీ మొక్కినాం. అది వీడియోలో పెట్టలేదు. కాకపోతే ఏంటంటే మీకు మళ్ళీ డౌట్ రావచ్చు ఎందుకు మొక్కుతుండ్రా అని, అందుకోసమని. తర్వాత కొందరికి దీపాలు లేని వాళ్ళకి దీపాలు కూడా అరేంజ్ చేసి అందరం కలిసి మొత్తానికి ఫైనలీగా ఉసిరి చెట్టు పూజనైతే చేసుకున్న తర్వాత ఇక వాళ్ళకి ఎవరెవరికి ఏమేమి కావాలో అక్కడ ఇది ఎక్కడొచ్చిందంటే దుందిగల్లో ఒక ఆశ్రమం ఉందండి. ఆశ్రమం పెద్ద గుడి, అందులో లేని దేవుళ్ళు లేడు తెలుసా. 9 మంది దేవుళ్ళు. లాస్ట్కి వస్తే గ్రీన్ కలర్ది లింగం కూడా ఉండే, కాకపోతే ఫోటోలు వీడియోలు అలవ్ లేవని చెప్పిండ్రు. నేను అవన్నీ షూట్ చేయలే, అందుకోసమని ఇవి చెప్పడానికనే నేను వాయిస్ ఓవర్ అలాగే ఇచ్చుకుంటున్నా. మేము అవి మొత్తం వచ్చి స్క్రీన్లో వచ్చి మేము చేసిన పూజనే కనబడుతుంది. మీకు వీలైతే దుందిగల్లో ఒక ఆశ్రమం ఉందండి, దత్తాత్రేయ అని పెద్దది దత్తస్వామిది విగ్రహం ఉంటుంది బయట. అల్లకు పోతే మాత్రం ఎక్సలెంట్ అండి. ప్రతి ఒక్కటి ఆయన గురూజీ గారి పాదాలంట. ఇక అందరూ ఆడున్న వాళ్ళు అందరూ పూజ చేస్తుండ్రు. ఇక మేము కూడా ఉసిరి చెట్టు కాడనే ఉంది, అది కూడా దానికి చేసినాం. సేపు ఏం చేసినాం, అంతాక్షరి ఆడుకున్నాం. చిన్నారి పాప పొన్నారి పాప తోడుండి పొమ్మంట తను మా కూడా వాటి కళాకారుల పెట్టిన పిక్చర్స్ కానీ అవి కానీ చాలా బాగుందండి. మీరు ఆశ్రమంలో చూడందంటూ ఉండదు. ఈవెన్ ఆడ ఫెసిలిటీ ఎట్లుందంటే మనం తినడానికి కానీ ప్రతీది మస్తు అరేంజ్ చేసిర్రు. నాకు కూడా ఇప్పటిదాకా నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్ళిన అక్కడికి. మా అత్తయ్య వాళ్ళు 2-3 సార్లు వెళ్ళినారంట. అప్పటికి ఇప్పటికి ఇంకా డెవలప్మెంటే కనిపించింది ఆశ్రమంలో. ఇక ఆడొచ్చి వాళ్ళు ఫస్ట్ సీనియర్ అంటే మామూలుగా వాళ్ళు రిటైర్డ్ అయిన పర్సన్స్ ఇంట్లో ఉండకుండా యోగా క్లాసెస్ అంటూ మళ్ళీ ఇంకేదేదో ధ్యానం అంటూ అవన్నీ చేపిస్తున్నారు. లాస్ట్కి ఆ మేడమ్స్ కూడా వచ్చి మేము ఆడుతుంటే చూస్తుంటే వచ్చి సరదాగా మాతో కూడా చాలా మంచిగా మాట్లాడి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసిర్రు మాకు. అంటే మేము ఇప్పుడు హౌస్ వైఫ్స్ కదండి, ఇంట్లో ఎట్లుండాలి, ఎట్లా చేస్తున్నాం మనం లేడీస్, ఎట్లుంటే బాగుంటుంది, ఎందుకు డ్రెస్ తీసుకుంటారు అట్లా తీసుకోకుండా. నిజంగా చెప్తున్నా, ఆ 2 మేడమ్స్ వచ్చి మాత్రం చాలా బాగా చెప్పిండ్రు. వారు ఆల్రెడీ రిటైర్ లెక్చరర్స్ అంట, మనకు తెలీదు. దాని తర్వాత ఇక వాళ్ళు వెళ్ళిపోయినాక కొద్దిసేపు మళ్ళీ కబడ్డీ ఆడినాము. కబడ్డీ అయితే చెప్పలేము. మా ఆంటీ మా అత్తయ్య వాళ్ళందరూ అయితే తినైతే మస్తు ఆడినాం. మాకైతే మస్తు అనిపించింది. అంటే ఇన్ని రోజులు చిన్న పిల్లలకు స్కూల్స్ అవి ఇవన్నీ పట్టించుకోలేదు, వెళ్ళలేదు. నేనైతే నిజం చెప్తున్నా, వనభోజనాలకు అనేది ఫస్ట్ టైం వెళ్ళిన. ఇప్పటిదాకా నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎందుకంటే ఇక పిల్లలు పెద్దగా ఈ స్కూల్స్ అవి ఇవి ఇంట్లాగా. మా అత్తయ్య వాళ్ళు అయితే కార్తీక మాసం తను చేస్తుంది. ఇక అట్లా అని చెప్పి తను అంటే ఈసారి మాత్రం నేనే సొంతంగా ప్లాన్ చేసి ఇక మా 4 ఫ్రెండ్స్, మా ఆడబిడ్డ, మా అందరం కలిసి మళ్ళీ ఇది వచ్చి పంచముఖ ఆంజనేయ స్వామి పాతాళంలో ఉంటాడంట. వామ్మో, ఇదైతే ఎంత బాగుందంటే అంత బాగుంది. లోపల పోయి మెట్లు దిగి లోపల నిజంగా పాతాళానికి పోయినట్టే ఉంటుంది. అందులో పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడండి. చాలా బాగుండు తెలుసా. ఆ ఒకే గుళ్ళ ఇవన్నీ అరేంజ్ చేసి అప్పట్లో దేవుడు ఎట్లా కొట్లాడినరు, ఏ దానివల్ల అవతారం ఎట్టిన ప్రతిదీ పిక్చర్స్తో, అంటే మీన్స్ వాళ్ళు ఎలా కొట్లాడినరు అన్ని గోడలపైన మొత్తం పిక్చర్స్తో చేసి పెట్టిర్రు. ఇక ఈ లోపలికి మాత్రం కొంచెం ఇట్లా లేవలేని వాళ్ళు మోకాల నొప్పులు నాట్ అలౌడ్ అని చెప్పి నిజంగా చెప్తున్నా. ఈ వీడియో తీయడానికి మేము ఎంత కష్టపడ్డామో మాకు తెలుసు. ఇది క్రెడిట్ మొత్తం మా ఆడపిల్లకి
ఆడబిడ్డ అయితే తనకే అవుతుంది. ఎందుకంటే తన దొంగతనంలో వీడియోస్ చూసింది. ఇప్పుడు అది అంటే ఇప్పుడు కనబడుతున్నాయి పోయే దారిలో ఫొటోస్. ఇదైతే మెయిన్ ఎంట్రన్స్లో, అంటే మీన్స్ 8-9 దేవుళ్ళు లైన్గా ఉంటుంది. అందరం కూర్చొని అన్ని దర్శనాలు చేసుకున్నాక లాస్ట్కి పాతాళంలోకి పోయి దర్శనం చేసుకోవాలంట. ఇగో ఇవన్నీ విగ్రహాలు, వాటిని గ్లాస్ తోటి, నిజంగా చెప్తున్నా ఫుల్ సెక్యూరిటీ. ఫొటోస్ నాట్ అలౌడ్, వీడియోస్ నాట్ అలౌడ్. మేము దొంగతనంలో వీడియో క్యాప్చర్ చేయడానికి సాటుగా పెట్టుకొని చేసినాము. ఇదంతా మాత్రం మా అనుషకే క్రెడిట్ అంతా. ఇక ఇవన్నీ చేసిన తర్వాత చెప్తున్నా కదా, ఫస్ట్ టైం వెళ్ళినా వనభోజనాలు ఇట్లుంటే అని అనుకోలేదు. సారి ఇలాగవుతాయి. ఫైనల్గా మేము అందరం కలిసి గ్రూప్ ఫొటోసు, మళ్ళీ ఎంట్రన్స్లో దేవుడి కాడ లాస్ట్ ఇట్లుంటుంది ఆశ్రమం ఎంట్రన్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.